నమస్తే అండి. వెల్కమ్ టు ముచ్చటైన మాట. మరి ఈరోజు మనం ముచ్చటగా మరొక చిన్న కథ చెప్పుకుందాం. అదేంటి అంటే, అర్జునుడు తన జన్మలో శివ సాన్నిధ్యం పొందలేకపోయాడు కనుక ఆయన మరో జన్మ ఎత్తి ఆ జన్మలో తిమ్మప్పగా ఒక బోయవాని కుటుంబంలో తండ్రి అనాథనాథ దంపతులకు కుమారుడిగా పుట్టాడు. అయితే తిను రోజు వేటకు వెళ్ళేవాడు. వేటకు వెళ్ళి ఆయన రోజు వేటకి వెళ్తూ అలసిపోయి ఒకరోజు చెట్టు కింద నిద్రపోయాడు. చెట్టు కింద నిద్రపోతే ఆ రోజు స్వప్నంలో మన శివయ్య కనిపించి ఆయనకి, నేను కొంత దూరంలో శివలింగం రూపంలో ఉన్నాను అని చెప్పాట. చెప్తే ఈయనకి తర్వాత మెలకువ వచ్చింది. మెలకువ వచ్చిన తర్వాత స్వప్నం గుర్తొచ్చిన తర్వాత సరే వెళ్దాము, ఇంకా ఎక్కడ అని చెప్పి అది నిజమా కాదా తెలుసుకుందాము అని అనుకునేంతలో ఒక లేడీ ఎగురుతూ కనిపించిందంట, అంటే వెళ్ళిపోతూ కనిపించిందంట అడవిలో. అయితే కనిపించినప్పుడు ఆయన ఏం చేశాడు, ఆ లేడీ వెతుక్కుంటూ వేటకి వెళ్దామని ఆ లేడీని వెతుక్కుంటూ ముందుకు వెళ్ళాట. అలా ఎక్కడి వరకు వెళ్ళాడు, మొగలేరు అన్న ఆ ఊరి వరకు వెళ్ళాడు. అయితే ఆ ఊరిలో నిజంగానే శివయ్య కల్లో చెప్పినట్టు ఒక శివలింగం ఉందిట. అప్పుడు ఆయన ఏం చేసేవాడంటే, తను ప్రతిరోజు కూడా ఆ శివలింగానికి అంటే ఏం చేయాలో తెలియక తన నోటి నిండా నీళ్లు నింపుకొని ఆ నీళ్లు తెచ్చి శివలింగంపై జల్లి నోటి ద్వారానే శివలింగంపై వేసి ఆ శివలింగాన్ని ప్రతిరోజు కూడా శుభ్రం చేసేవాడంట. అలాగనే అక్కడ చుట్టూ ఉన్న అడవి కదా అంతా, చుట్టూ ఉన్న ఆకులన్నీ తీసుకొచ్చి శివలింగాన్ని చక్కగా అలంకరించేవాట. మరి ఆయన వృత్తి ఏంటి, వేటాడటం, ఎందుకంటే పోయేవాడు కనుక. ఆయన ఆ వేటకి వెళ్ళి తెచ్చిన మాంసం అంతా మన శివలింగం దగ్గర శివయ్యకి నైవేద్యంగా పెట్టేవాడంట. అయితే ఇదంతా ఆ ఊరిలో ఉన్న ఒక మహాభక్తుడైన శివగోచార ఆయన ఉన్నారంట. అయితే ఆయన ఇదంతా చూస్తూ భరించలేక ఆ శివలింగం దగ్గరికి వచ్చి, శివయ్య నీకా ఈ గతి పట్టింది, ఈ బోయవాడు తీసుకొచ్చి అన్నీ మాంసం నీకు నైవేద్యంగా పెడుతున్నాడు, తన నోటితో నీళ్లు నింపుకొని వచ్చి నీ పైన చల్లి నిన్ను శుభ్రం చేస్తున్నాడు, చుట్టూ ఉన్న ఆకులు అన్నీ తీసుకొచ్చి నిన్ను అలంకరిస్తున్నాడు, నేను ఇది చూడలేను శివయ్య, చూస్తూ నేను బ్రతకలేను, నేను నా ప్రాణాలు నీకే అర్పించేస్తున్నాను అని చెప్పి ఆ శివలింగానికి తన తల కొట్టుకుని చావబోతున్నాడంట. అప్పుడు ఈ శివలింగంలోంచి కొన్ని మాటలు వచ్చాయంట. అయితే శివయ్య ఇలా అన్నారంట, ఏంటని, శివగోచారా, నువ్వు ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపోయి నువ్వు శివలింగం వెనకాల నించుని ఏం జరుగుతుందో చూడు అని చెప్పి అన్నారంట. అయితే శివయ్య చెప్పాడు కదా, శివలింగంలోంచి మాటలు వచ్చాయి కదా, అందుకని చెప్పి ఈ శివగోచార ఏం చేశాడు, శివలింగం వెనకాల దాక్కుని ఏం చేస్తున్నాడా అన్నట్టు చూశాడనమాట. మళ్ళా రోజు రానే వచ్చింది. ఈ తిమ్మని తీసుకొచ్చి అలాగే నోటి నిండా నీళ్లు నింపుకొని వచ్చి శివలింగంపై ఆ నీళ్ళన్నీ వేసి నోటి ద్వారానే వేసి నోట్లో నీళ్ళన్నీ శుభ్రం చేశాడు. అలాగనే చుట్టుపక్కల ఆకులన్నీ ఉంటే దాంతో తీసుకొచ్చి శివలింగాన్ని శుభ్రంగా చక్కగా అలంకరించాడు. అలాగనే తను వేటాడి తెచ్చిన ఆ మాంసాన్ని శివలింగానికి నైవేద్యంగా పెట్టాడు. అయితే కానీ శివయ్య ఆ నైవేద్యం తినలేకపోతే అప్పుడు ఇతనికి బాధ అనిపించింది. అయ్యో శివయ్య, నేను పెట్టిన నైవేద్యం నీకు నచ్చలేదా, అందుకే నువ్వు తినలేదా అని అడిగి
ఏం చేశాడంట, బాధపడుతూ ఉంటే ఈలోపు శివలింగం దగ్గర 2 కళ్ళు ఉంటాయి కదా, అందులో ఒక కంటి నుంచి రక్తం కారటం చూశాడంట. అయ్యయ్యో శివయ్య, నేను నిన్ను బాధ పెట్టానా, నేను ఏం తప్పు చేశాను, నువ్వు అలా నీకు కంటిలోంచి రక్తం కారుతుంది కదా అని చెప్పి గబగబా అడవిలోకి వెళ్ళి అక్కడ చుట్టూ ఉన్న ఆకులను తీసుకొచ్చి ఆ పసరని పిండి కంటి దగ్గర నుంచి రక్తం రాకుండా చేద్దామని చెప్పి అనుకుని పసరు పిండాడంట. కానీ ఏమైంది, రక్తం తగ్గలేదు. 2వ కంటి నుంచి కూడా రక్తం కారుతుంది. అప్పుడేమో అయ్యో శివయ్య, నువ్వు ఇంత బాధపడుతున్నావా, నీ బాధను నేను చూడలేకపోతున్నాను శివయ్య అని చెప్పి ఏం చేశాడంట, నా కన్నునే నీకు పెడతాను, నువ్వు బాధపడకు అని చెప్పి ఈయన కన్నుని ఒకటి పొడిచి తీసేసి ఆ శివలింగం పైన ఉన్న కుడి కంటికి పెట్టాడంట. కుడి కంటికి ఇలా పెట్టి ఇలా చూస్తునేటప్పటికీ ఎడమ కంటి నుంచి కూడా రక్తం కారుతుందంట. అయ్యయ్యో శివయ్య, ఎడమ కంటి నుంచి కూడా నీకు రక్తం కారుతుందా, నా 2వ కంటిని కూడా నీకు ఇచ్చేస్తానని చెప్పి ఒక కంటికి ఆల్రెడీ ఆయన కన్ను పెట్టాడు కదా కుడి కంటికి, ఇంకా 2వ కంటికి ఏం చేశాడు, కాలి బొటన వేలుతో ఆ కంటికి రక్తం రాకుండా ఇలా అడ్డుపెట్టి 2వ కంటిని కూడా తీసి పెడదామని చెప్పి చూశాడనమాట. అప్పుడు శివలింగంలోంచి మన శివయ్య బయటికి వచ్చి ప్రత్యక్షమయ్యి, ఇది నీ భక్తికి నేను మెచ్చి నీ ఎదుట నేను ప్రత్యక్షమయ్యాను, అయితే నీకు ఒక వరం ఇస్తున్నాను, నీ భక్తికి మెచ్చి ఈ రోజు నుంచి నువ్వు నాకు నీ కంటిని దానంగా ఇచ్చావు కనుక నీ పేరు కన్నప్ప అని నేను మార్చుతున్నాను. నువ్వు మహాశివభక్తుడివి, నా భక్తుడు కనుక ఇక నుంచి నువ్వు భక్త కన్నప్పగా లోకల్లో మంచి శివభక్తుడిగా పేరుగాంచుతావు అని చెప్పి మన శివయ్య వరమిచ్చాడంట. మరి ఆ రోజు అంటే ఆ జన్మలో అర్జునుడికి ఏదైతే శివ సాన్నిధ్యం దక్కలేదో, అర్జునుడి ఈ జన్మలో భక్త కన్నప్పగా పుట్టి శివ సాన్నిధ్యం పొందాడంట. ఇదండి మన భక్త కన్నప్ప చిన్న కథ. అయితే మరి నీతి ఏంటో తెలుసుకుందామా? దేవునికి మనం ఏమి నైవేద్యం పెడుతున్నామా అనింది కాదు. ఎందుకు అంటే దేవుడు వచ్చి తినడు కదండి. కానీ ఆయనకి ఇష్టమైంది ఏంటంటే మనం ఎంత భక్తితో ఆయన్ని కొలుస్తున్నాము అది చూస్తాడు. అంటే మనం భక్తితో కొలవటమే, మనం మనస్ఫూర్తిగా విశ్వాసంతో నమ్మకంతో ఆ దేవుణ్ణి కొలిస్తే చాలు. ఏమి నైవేద్యాలు పెడుతున్నాము అనింది కాదు. మన సంతృప్తి కోసం ఏదైనా నైవేద్యం పెట్టచ్చు, కానీ మనస్ఫూర్తిగా దేవునిపై నమ్మకంతో మనం ప్రార్థించాలి. అదండి ఈరోజు నీతి. మరి ఈ భక్త కన్నప్ప కథ మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ముచ్చటైన మాట. థ్యాంక్ యూ.